హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇంకొక ఎమ్మీ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండిద్ది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే జస్ట్ 10 నిమిషాలలో చేసుకోవచ్చు. ఆ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్లో వేడి నీళ్ళు వేసుకొని 1 కప్పు దాకా లావుపాటి సోయాని వేసుకొని పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ నానిన సోయాని ఇలాగ బాగా పిండండి. అంటే నీళ్ళు అస్సలేమీ ఉండకూడదు సోయాలో. ఇలాగ అస్సలేమీ నీళ్ళు లేకుండా పిండేసుకున్న ఈ సోయాని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 2-3 పల్సులు ఇవ్వండి, సరిపోతుంది. అంటే ఇలాగ కొంచెం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. మనం సోయాని 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కదా, అప్పుడే ఒక కుక్కర్లో ఒక మీడియం సైజ్ బంగాళదుంప అలాగే కొన్ని స్వీట్ కార్న్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇలాగ ఉడికించుకున్న వీటిని స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళు మొత్తం వంపేసుకోండి. నీళ్ళు అస్సలు ఏమీ ఉండకూడదు. నీళ్ళు ఉంటే మనకి కార్న్స్లో ఎక్కువ పడుతుంది. నీళ్ళు అస్సలు ఏమీ లేకుండా ఇలాగ బాగా స్ట్రెయిన్ చేసుకొని ఉడికించుకున్న బంగాళాదుంపను సపరేట్ చేసుకొని ఈ స్వీట్ కార్న్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళాదుంపలు ఉంటాయి కదా, ఈ బంగాళాదుంపలను కూడా ఇలాగ ఒక ఫోర్క్ లేకపోతే స్పూన్తో ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగ వీటన్నిటిని మనం స్టార్టింగ్లోనే చేసి పెట్టుకున్నామంటే మిగతా ప్రాసెస్ జస్ట్ 5 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా అలాగే స్వీట్ కార్న్ బరకగా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని బంగాళదుంప పేస్ట్ వేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 1/2 కప్పు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి వేయలేదు, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు దాకా వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగా వీటిని మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఒక 1/2 కప్పు నుంచి 1/4 కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సెమీ థిక్ బ్యాటర్ లాగా ఉండాలి. ఇలాగే సెమీ థిక్ బ్యాటర్ లాగా ఉన్న కార్న్ఫ్లోర్ స్లై అనేది ఇలాగ రెడీ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు చేతులకు కొంచెం నూనె అనేది అప్లై చేసుకొని ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. నేను రౌండ్ బాల్స్ లాగా చేశాను, మీకు నచ్చిన షేప్ మీరు చేసుకోవచ్చు. ఇలాగ బ్యాటర్ అంతటిని ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఓట్స్ తీసుకోండి. అలాగే మనం రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ స్లై కూడా తీసుకొని ఈ బాల్ని ఫస్ట్ కార్న్ఫ్లోర్ స్లైలో వేసేసి బాగా డిప్ చేయండి. బాగా డిప్ చేసిన తర్వాత ఓట్స్తో కోటింగ్ చేసుకోవాలి. ఇలాగా ప్రతి బాల్ని కూడా ఫస్ట్ కార్న్ఫ్లోర్ స్లైలో వేసి డిప్ చేసుకొని తర్వాత ఓట్స్లో వేసుకొని బాగా కోటింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ బాల్స్ని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. గరిటెతో కలపద్దు. 2-3 నిమిషాల తర్వాత గరిటెతో అప్పుడప్పుడు కలపండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఇలాగ దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే పైకి కాలిపోతాయి, లోపల పచ్చిగానే ఉంటాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.